ఎస్, ఐ గాట్ ఇట్. ఏమైంది జేడి? ఈ కేసులో మనం మిస్ అవుతున్న పాయింట్ దొరికింది. ఏంటది? ఈ ఆటో డ్రైవర్ ఫోటో చూడు. ఇందులో ఈ ఆటో డ్రైవర్ కుడి చేతు మణికట్టు పైన ఈ టాటూ ఉంది. ఇప్పుడు ఈ చనిపోయిన డెడ్ బాడీ ఫోటో చూడు. ఇందులో కుడి చేతి మీద ఎలాంటి టాటూ లేదు. అంటే ఆ డెడ్ బాడీ ఆటో డ్రైవర్ది కాదు. ఎస్, ఈ ఒక్క క్లూ చాలు. ఈ కేసుని ఎవరు వెనక నుండి నడిపిస్తున్నారో, ఎవరి స్కెచ్ వేశారో తెలుసుకోవచ్చు. ఈ డెడ్ బాడీ ఆటో డ్రైవర్ది కాకపోతే మరి అక్కడ దొరికిన డెడ్ బాడీ సిరిది కూడా కాకపోవచ్చు కదా? అవకాశం ఉంది. ఇదంతా మనం డీప్ గా ఎంక్వైరీ చేస్తే అసలు ఈ కేసులో అసలు నిజాలేంటో మనకు తెలుస్తాయి. ఇప్పుడు ఏం చేద్దాం జేడి? ఫస్ట్ మనం పోస్ట్ మార్టం జరిగిన హాస్పిటల్కి వెళ్దాం. అక్కడి నుంచి ఈ కేసు తవ్వితే కానీ ఈ కేసులో మనకి అసలు రహస్యాలు బయటికి రావు. సరే, పద వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, మే ఐ కమ్ ఇన్? రండి. మొన్న యాక్సిడెంట్ అయి చనిపోయిన సిరి కేసు విషయంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి డాక్టర్. ఆ డౌట్స్ క్లారిఫై చేసుకుందామని మీ దగ్గరకు వచ్చాము. చెప్పండి, మీ డౌట్స్ ఏంటి? ఆ రోజు సిరి డిఎన్ఏతో సిరి వాళ్ళ బాబు డిఎన్ఏ మ్యాచ్ అయిందని చెప్పారు. అలాగే అదే కేసులో అదే యాక్సిడెంట్ లో చనిపోయిన ఆటో డ్రైవర్ బాడీని డిఎన్ఏ టెస్ట్ చేశారా? సిరి బాడీతో పాటు ఆటో డ్రైవర్ బాడీ కూడా గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో ఆటో డ్రైవర్ బాడీకి డిఎన్ఏ టెస్ట్లు చేశాం. దాని రిజల్ట్ ఏమొచ్చిందో ఒకసారి చూపిస్తారా? ఇవే ఆటో డ్రైవర్ కి సంబంధించిన డిఎన్ఏ రిపోర్ట్. ఆటో డ్రైవర్ డిఎన్ఏ కూడా మ్యాచ్ అయింది. ఆటో డ్రైవర్ డిఎన్ఏ మీరు ఎవరి డిఎన్ఏతో మ్యాచ్ చేశారు? ఆ ఆటో డ్రైవర్ కొడుకొస్తే ఆయన డిఎన్ఏతో మ్యాచ్ చేశాం. బట్ మేడం, మీకు చెప్పడం మర్చిపోయాను. బయట ఆటో డ్రైవర్ భార్య ఉంది. ఆ ఆటో డ్రైవర్ బాడీ తన భర్త బాడీ కాదని నిన్నటి నుంచి గొడవ చేస్తుంది. అదేంటి, డిఎన్ఏ మ్యాచ్ అయిందన్నారు, మరిప్పుడు తను భర్త కాదు అని గొడవ చేస్తున్నారేంటి? ఇప్పుడు ఆవిడ ఇంకా బయటే ఉందా? మార్చురీ సెక్షన్ దగ్గరుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే. ఏమయ్యా, ఇది నా భర్త బాడీ కాదంటే నీకు అర్థం కావట్లేదా? అమ్మా, ఈ డెడ్ బాడీ మీ భర్తదే. మీరు తీసుకెళ్తారా లేదంటే మున్సిపల్ వాళ్ళకి చెప్పి అనాథ శవంలా బర్న్ చేపించమంటారా? నీకెంత చెప్పినా అర్థం కావట్లేదా? ఈ డెడ్ బాడీ నా భర్తది కాదు. నా భర్త ఏమయ్యాడో ఏంటో నాకు అర్థం కావట్లేదు. అమ్మా, మీ పేరేంటి? నా పేరు మంగ అండి. ఈ డెడ్ బాడీ మీ భర్తది కాదా? ఖచ్చితంగా కాదండి. అదే వీళ్ళతో చెప్తుంటే వీళ్ళెవరూ నా మాట వినట్లేదు. ఇది మీ భర్త బాడీ కాదని మీరెలా చెప్తున్నారు? సార్, నా భర్త కుడి చేతి మీద నా పేరు పచ్చబొట్టు వేపించుకున్నాడు. నా పేరు మంగ. మంగానే ఉంటుంది, కావాలంటే చూడండి. ఈ చెయ్యి మీద నా పేరే లేదు. వీళ్ళందరికీ ఎంత చెప్తున్నా అర్థం కావట్లేదు. మీరైనా చెప్పండి. అమ్మా, మీరొక్క నిమిషం ఇలా రండి. చూడండి, ఆ డెడ్ బాడీ మీ భర్తది కాకపోతే ఆయన ఎక్కడో ఒక చోట బతికే ఉంటారు.
నిజమా మేడం? నా భర్త బతికే ఉన్నాడా? నాకు ఈ మాట చాలు మేడం. కానీ మీకు ఇంకొక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ భర్త గురించి మీరిక్కడ మాత్రం గొడవ చేయొద్దు. హ్మ్. ఒకవేళ మీరు గొడవ చేస్తే దీని వెనకుండి ఈ నాటకం ఆడిస్తున్న వాళ్ళకి మీరు చేసే ఈ గొడవ గురించి తెలిసిపోవచ్చు. ఒకవేళ ఈ గొడవ గురించి వాళ్ళకి తెలిస్తే మీ భర్త ప్రాణాలకే హాని కలగొచ్చు. సార్, నేను ఎలాంటి గొడవ చెయ్యను సార్. నాకు నా భర్తే ముఖ్యం. హ్మ్. మీరు నా భర్తను కాపాడి తీసుకురండి, నాకంతే చాలు. హ్మ్. హ్మ్. మీ భర్త ఎక్కడున్నాడో మేము ఇప్పుడు వెతకాలి. హ్మ్. అసలు ఈ కుట్ర వెనుకుంది ఎవరో కూడా మేము తెలుసుకోవాలి. ఎవరో విహారి గారి వెనుక పెద్ద స్కెచ్ వేశారు. ఈ ప్లాన్ని ఛేదిస్తాను. మీ భర్తని, ఈ కేసుని నేను సాల్వ్ చేస్తాను. మీరేం భయపడకండి. అలాగేనమ్మా. ఎవరు మీరంతా? నన్ను ఎందుకు కట్టేశారు? నేను ఎక్కడున్నాను? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నన్ను వదలండ్రా. నమస్తే సార్. నమస్తే మేడం. రేయ్, వీడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. సార్, ఈ పరిస్థితిలో వీడు ఎక్కడికి వెళ్ళలేడు. సార్, ఇక్కడ మేము చాలా మంది కాపలా ఉన్నాం సార్. వీడైతే ఇక్కడి నుంచి తప్పించుకోలేడు. అలా అని మీరు అశ్రద్ధగా ఉండకండి. 24 అవర్స్ అలర్ట్గా ఉండండి. మన పని పూర్తయ్యే వరకు వీడిని జాగ్రత్తగా ఇక్కడే ఇలాగే ఉంచాలి. ఆ తర్వాత ఏం చేయాలో ఏంటో చెప్తాను. నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? నన్ను కట్టి పడేస్తే మీకు లాభం ఏంట్రా? వదలండి రా, ప్లీజ్ రా, నన్ను వదలండి. రే పద. నన్ను వదిలేండి రా, నా మాట వినండి. రై, అరవకో. అరిస్తే 4 తగిలిస్తాం. నేనేం తప్పు చేశాను రా? నన్ను తీసుకొచ్చి ఇక్కడ కట్టేశారు. రే, నన్ను వదిలేస్తే నా మానాన్ని నేను వెళ్ళిపోతాను రా, ప్లీజ్ రా, వదిలేయండి. రేయ్, ఇలా అరిచావంటే నీ కాళ్ళు చేతులు విరిచి పడేస్తాం. సైలెంట్గా ఉండు.